హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం తిరుచి వచ్చాం అనమాట. టైం వచ్చేసి 7:30 అయింది. నైట్ ఒక పెట్రోల్ బంక్లో పెట్టి పడుకుంటూ పోయాను. మార్నింగ్ 5:30కి లేచి రెడీ అయ్యి బయలుదేరాను అనమాట. ఇంకా ఇక్కడ నుండి మనకి 140 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి. నిన్న మధ్యాహ్నం అయితే చాలా వరకు వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే ఫోన్ అయితే హీట్ అవుతుంది బాగా. ఆటోమేటిక్గా వీడియో ఆన్ చేసినా ఆగిపోతుంది అనమాట, టెంపరేచర్ హై టెంపరేచర్ అని చూపించి. అందుకని నిన్న మధ్యాహ్నం చాలా వరకు కవర్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు మేబీ. మార్నింగ్ యాక్చువల్గా 8 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ పార్టీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఈరోజు అన్లోడ్ అవ్వదు, రేపు అన్లోడ్ అవుతుంది, హమాలి వాళ్ళు లేరు అని చెప్పాడు. అందుకని కొంచెం స్లోగా వెళ్తున్నాను, లేదంటే 5కి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను. రోడ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఏ పల్లెటూరులోకి వెళ్ళినా సరే డబుల్ రోడ్, అంటే 4 లైన్ కాదు, డబుల్ రోడ్ ఉంటుంది. అంటే 2 లారీలు ఈజీగా వెళ్ళి రావచ్చు అనమాట. అంత బాగుంటాయి రోడ్లు రూరల్ ఏరియాస్లో కూడా. కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో మాత్రం టోల్ గేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బులు ఎక్కువ కాదు, కానీ దగ్గర ఉంటాయి. మరి అది ఏంటో, ఏ లాజిక్తో నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుంటే శ్రీరంగం వెళ్ళొచ్చు అనమాట. శ్రీరంగం తెలుసు కదా, మన భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయం అనమాట, హిందూ దేవాలయం. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉంటాడు. చాలా ఫేమస్ టెంపుల్. నేను ఒక్కసారి వెళ్ళాను. ఇదిగోండి కావేరీ రివర్. కావేరీ నది ఇక్కడ 2 పాయలుగా విడిపోద్ది అన్నమాట. మనకు అక్కడ రాజమండ్రిలో రావులపాలెం దగ్గర ఎలాగైతే గోదావరి 2 పాయలుగా విడిపోద్దో, ఇక్కడ కూడా 2 పాయలుగా విడిపోద్ది అనమాట. ఆ 2 పాయల మధ్యలో ఉంటుంది దేవాలయం, శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్. ఇటు మదురై నుండి వచ్చేవాళ్ళు, తిరుచిరాపల్లి నుండి వచ్చేవాళ్ళు ఇగోండి ఈ రైట్ తీసుకొని వెళ్ళవచ్చు శ్రీరంగం. మన సైడ్ నుండి వచ్చేవాళ్ళు ముందు రైట్, ఇటు నుండి వచ్చేవాళ్ళు ఈ రైట్ తీసుకోవాలి అనమాట. ఈరోజు అన్లోడ్ అయిపోతే బాగుందని. ఈరోజు శుక్రవారం, ఈరోజు అవ్వదు, రేపు అవుతుంది, శనివారం మార్నింగ్ అవుతుంది అంటున్నారు. అంటే శనివారం అయిందనుకోండి, మళ్ళీ మనకి శనివారం ఆఫీస్కి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోద్ది, నైట్. కానీ ఆదివారం సెలవు, ఒకరోజు పోయినట్టే కదా లోడింగ్కి. మళ్ళీ సోమవారం అయితే తప్ప లోడింగ్ ఉండదు.
బయలుదేరినప్పటి నుండి పార్టీ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడికి వచ్చావు అని. మరి అప్పుడే చెప్పాలి కదా, శుక్రవారం అన్లోడ్ అవ్వదనైనా చెప్పాలి, లేదంటే నేను ఇలా శుక్రవారంకి వస్తున్నాను అని చెప్పేటప్పుడు లేబర్నైనా రెడీ చేసుకోవాలి. రెండూ లేదు, ఆడే ఉంటాడు. ఏదన్నా లారీ ఓడే, లోడింగ్ దగ్గర లేట్ అయినా, అన్లోడింగ్ దగ్గర లేట్ అయినా. అదే మనం వెళ్ళడం లేట్ అయితే మాత్రం చాలా ఫీల్ అయింది. చెప్పాను కదా 2 పాయలని, ఇగోండి ఇది 2వ పాయ అనమాట. ఈ రెండింటి మధ్యలోనే శ్రీరంగం ఆలయం ఉంటుంది. కావేరీ నది. అయితే చాలా తక్కువ ఉంది. ఇదిగోండి ఇదే తిరుచిరాపల్లి అంటారు, తిరుచి అంటారు. అంటే మొత్తం బైపాసే, సిటీ లోపలికైతే మనం ఏమి వెళ్ళాం, మొత్తం బైపాస్ రోడ్ అనమాట. తిరుచి సిటీ అనేది కొంచెం పెద్దదే, అంటే ఇంచుమించు రాజమండ్రి కంటే కొంచెం పెద్దది ఉంటుంది. జనాభా వచ్చేసి 12 లక్షల నుండి 15 లక్షలు అప్రాక్సిమేట్ ఉంటారు. ఇండస్ట్రీస్ అయితే ఇక్కడ బాగానే ఉంటాయి. చెన్నై తర్వాత తమిళనాడులో, చెన్నై తర్వాత కోయంబత్తూర్ తర్వాత తిరుచిలోనే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ అయితే తిరుచి సిటీ అయితే దాటేయాలి. ఇంకా టైం గడిచే కొద్ది 8 దాటిందంటే ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే తిరుచి సిటీ దాటాక ఎక్కడ ద్వారా టిఫిన్ చేయొచ్చని వెళ్ళిపోతున్నాను అన్నమాట. మొత్తం ఈ రోడ్లో చెన్నై దాటి నుండి చాలా వరకు వేప చెట్లు, ఫుల్గా ఇంకా వేప చెట్లే. మన లొకేషన్కి ఇగోండి లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే కూడా వెళ్ళొచ్చు. అలా కూడా లొకేషన్కి వెళ్ళొచ్చు, సేమ్ డిస్టెన్సే. కానీ ఇది అయితే ఇంకా మదురై హైవే అనమాట. ఎందుకని చెప్పి ఇలాగే వెళ్తున్నాను నేను. కొంతవరకు మదురై హైవేలో వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా మదురై ఇంకా అదేంటి డైరెక్ట్ ఇంకా కన్యాకుమారి అనమాట హైవే. All day long, a bright old friend. I can't quit burning with you. You paint the sky and light my way.
ట్రక్ టెర్మినల్ లాగా. ఏంటో మరి చాలా పెద్దదే కడుతున్నారు. హాస్పిటల్ అనుకుంటా, మేబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనుకుంటా. తిరుచి సిటీ అయితే దాటేసాం ఫ్రెండ్స్. అంటే మొత్తం బైపాసే, మనకి సిగ్నల్స్ కానీ ఏం తగలవు. సిటీ అంతా లోపలికి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. సిటీ దాటేసాం కాబట్టి ఎక్కడో దగ్గర టిఫిన్ చూసుకోవాలి. టిఫిన్కి ఆగి టిఫిన్ చేసి టీయో కాఫీయో తాగి బయలుదేరాలి. ఇంకా దగ్గరకు వచ్చేసాం. మ్యాక్సిమం ఇక్కడ నుండి ఒక 120 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ ఉండొచ్చు. మదురై, కన్యాకుమారి, ట్యూటికోరిన్ అంటారు, తూత్తుకుడి అంటారు. అది కన్యాకుమారి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుండి మన బళ్ళకి మళ్ళీ లోడింగ్ ఉంటుందంట, సాల్ట్. ఇప్పుడు ఏంటంటే బండి అన్లోడ్ అయిన తర్వాత ఎక్కడి నుండి లోడింగ్ అనేది మనకు అదే కొంచెం కన్ఫ్యూజ్. కోయంబత్తూరు నుండి అయితే లోడింగ్ ఉంటుంది, కాకపోతే 250 కిలోమీటర్లు వెళ్ళాలి. మదురై అయితే పక్కనే ఉంది, 20-30 కిలోమీటర్లు, కానీ అక్కడ నుండి లోడింగ్ తక్కువ. అదే తిరుచిరాపల్లి నుండి కూడా లోడింగ్ ఉంటుందంట, కానీ కొంచెం అంటే వెంటనే దొరకపోవచ్చు అని అంటున్నారు. కోయంబత్తూరు నుండి అయితే నేను చాలాసార్లు వెళ్ళాను, రిటర్న్ లోడ్ వేసుకొచ్చాను. కానీ తిరుచిరాపల్లి నుండి మదురై నుండి లోడింగ్ అనేది ఎప్పుడు వేసుకురాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైము చూద్దాం. అక్కడికి వెళ్ళాక పొజిషన్ బట్టి అందరినీ ఎంక్వైరీ చేసి ఏది బెస్ట్ అంటే అది. ఇంకా లాంగ్ అయినా కోయంబత్తూరు వెళ్ళిపోమంటే ఇంకా ఎంటీ వెళ్ళిపోవడం, ఇంకా తప్పదు. ఫ్రెండ్స్, ఇక్కడ లారీలు చూసారా? ఇది మన టర్బైన్ ఫ్యాన్స్ అన్నమాట. గాలిమర అంటారు కదా, విండ్ టర్బైన్ ఫ్యాన్స్. చూసారు ఎంత ఉన్నాయో? దీనికోసం స్పెషల్ వెహికల్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకి తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టర్బైన్ ఫ్యాన్స్. తమిళనాడు పొల్లాచిలో అయితే అసలు లెక్క పెట్టలేము, ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. వేలు కొద్దీ ఉంటాయి పొల్లాచి దగ్గర. దీంతోనే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది తమిళనాడు, విండ్ పవర్. అలాగే సోలార్ పవర్ కూడా ఇక్కడే ఎక్కువ. గుజరాత్, తమిళనాడు, కర్ణాటక చాలా ఎక్కువ. ఇంకా మనకి మదురై వచ్చేసి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఇంకా ముందే మనం లెఫ్ట్కి తిరగాలన్నమాట. మదురై సిటీ వరకు వెళ్ళవసరం లేదు. కేరళ తర్వాత ఇంకా తమిళనాడే. కొబ్బరి తోటలు చాలా ఉంటాయి, కొబ్బరి తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మదురై, కన్యాకుమారి వెళ్ళిపోద్ది ఈ రోడ్డు. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఈ బ్రిడ్జ్ కింద నుండి వెళ్ళాలన్నమాట. రోడ్డు అయితే ఇక్కడ ఏదో కొత్త హైవే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందువల్ల
ఓకే ఫ్రెండ్స్, మనం అయితే శివగంగా రోడ్డుకి వచ్చేసాము. ఇక్కడ నుండి మనకు ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది లొకేషన్. శివగంగా రోడ్ అన్నమాట. శివగంగా వెళ్ళి అక్కడ నుండి కీలానందని అని ఒక ఊరికి వెళ్ళాలి. అక్కడ లొకేషన్ అనమాట. ఎక్కడికక్కడ పోలీసులు, తమిళనాడులో పోలీసులు చాలా ఎక్కువ. చూడండి, బండి దగ్గరికి వచ్చేసి ఆపుతున్నారు. నేను చూడనట్టు ఇంక వచ్చేసాను. ఆపేమంటే కంపల్సరీగా ఒక 50 రూపాయలన్నా తీసుకుంటాను. ఎందుకు అంటే అంతే మరి. ఫ్రెండ్స్, మనం అయితే లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఓన్లీ. చూసారా, పల్లెటూరు రోడ్ ఇది. సింగిల్ రోడ్ అయినా నీట్గా ఉంది. తమిళనాడులో రోడ్లు మాత్రం సూపర్గా ఉంటాయి. ఎండ అయితే పెద్దగా లేదు, కానీ ఉక్కపోత మాత్రం చాలా ఉంది. ఇంకా వేరే రోడ్డు ఉంది. ఆ రోడ్డు అయితే డబుల్ రోడ్డు. అలాగే వెళ్దాం అనుకున్నాను, కానీ అటు 14 కిలోమీటర్లు చూపిస్తే ఇటు 11 చూపించింది. అయితే మెయిన్ అయితే తమిళనాడు కాబట్టి రోడ్డు వచ్చేసాను. ఇంకా వేరే స్టేట్ అయితే కంపల్సరీ డబుల్ రోడ్డే వెళ్ళదు. ఎందుకంటే తమిళనాడులో ఎంత పల్లెటూరులోకైనా రోడ్డు బాగుంటుందని తెలుసు నాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్.